ఈరోజు ప్రధానంగా ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి కారణం నిన్న చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరిలో రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు. సరే, ఆ సమావేశంలో కొత్తదనం కానీ లేదా ప్రజలకు సంబంధించి కొత్త విషయాలు కానీ ఏమీ కనిపించలేదు. 45 సంవత్సరాల పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర నాది అని చెప్పుకునేటువంటి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిపాలనా అనుభవం నాకు ఉందన్నటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇంతవరకు తాను ఏమీ బాధ్యతలు నిర్వర్తించనట్టుగా, రాజకీయాలకు కొత్తగా వచ్చినట్లుగా, ఈరోజే రాజకీయానికి రంగప్రవేశం చేసి తొలిసారి చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతున్నట్టుగా బహిరంగ సభలో ఆయన ప్రసంగాలు సాగాయి. ఇది చేస్తాను, అది చేస్తాను అని రకరకాలైనటువంటివి. మేము సూటిగా చంద్రబాబు నాయుడిని అడిగేది, నువ్వు 14 సంవత్సరాలు నీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ 14 సంవత్సరాల్లో ఈరోజు నువ్వు అనుకుంటున్నటువంటివన్నీ ఎందుకు చేయలేకపోయావు? ఎందుకు చేపట్టలేకపోయావు? ఎందుకని ఈరోజు మరలా వాటి గురించి నేను వస్తే చేస్తానంటున్నావు? వచ్చినప్పుడు ఏం చేశావు? చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాల్సినటువంటిది, నేను ఇదిగో 14 సంవత్సరాలు పనిచేశా, ఆశించినటువంటి విధంగా చేయలేకపోయా, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చా, మోసం చేశా, మీరు క్షమించండి, కాబట్టి ఇక మీదట అవకాశం వస్తే ఇవి చేస్తానని చెప్తే బాగుంటుంది తప్ప, నిన్ననే చెప్పాడు చెన్నై, నెల్లూరు, తిరుపతిని కలిపి ఒక హబ్ చేస్తా, చెయ్యాలనుకున్నా. మొన్న పోయినప్పుడు కుప్పం, చిత్తూరు, బెంగళూరును ఒక హబ్ చేయాలనుకున్నా. చంద్రబాబు నాయుడు ఎట్టుందంటే, నేను నిద్ర లేయాలనుకున్నా, లేచి పళ్ళు తోమాలనుకున్నా, తోముకోలేదు కాబట్టి వాసన కొడుతుంది, స్నానం చేయాలనుకున్నా, చేయలేదు కాబట్టి గబ్బు కొట్టుకుంటున్నా. అంటే అన్నీ అనుకున్నా అని నువ్వు అనుకున్నటువంటివి ఎందుకు చేయలేకపోయావో చెప్పాలి. రాజకీయాలకు వచ్చి కొత్తగా ఒకటి అడగటం లేదు. నీకు విశిష్టమైనటువంటి పరిపాలన అనుభవం ఉందంటున్నావు. ఒక పక్క అది మాట్లాడితేనే నేను అనుకున్నా అంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం అనుమతి చేయవు, రాజకీయాల్లో లేనప్పుడు మాత్రం అనుకుంటావు. అందుకనే కదా జనాలు నిన్ను దూరంగా పెట్టేది. నువ్వు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించావు. సరే, రకరకాలైనటువంటి నీ కడుపు మంటంతా, అధికారం నీ చేతిలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లు వేస్తే ఆయన ఏదో నీ చేతిలో చొక్కా పట్టుకొని లాక్కున్నట్టుగా మాట్లాడావు తప్ప, ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిలాగా నువ్వు మాట్లాడలేదు. నేను అడుగుతున్నా నేను, ఎస్, నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లు కొట్టండి అన్నావు. ఎందుకు కొట్టాలి చప్పట్లు? జనాలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చప్పట్లు కాదు, చెప్పులతో కొట్టాలి నిన్ను. నువ్వు చేసినటువంటి మోసాలకి, నువ్వు చేసినటువంటి నేరాలకి, నువ్వు చేసినటువంటి ఘోరాలకి, నువ్వు అవమానించినటువంటి తీరుకి, నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి దానికి చప్పట్లు కాదు కొట్టాల్సింది, చెప్పులతో కొట్టాలి నిన్ను. చెప్పులతో కొట్టినా కూడా తప్పే ఉంది అని అడుగుతున్నావు. నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంది? ఇష్ట ప్రకారం మాట్లాడతావా? నోరు కదా ఉంది కదా, నేను ఏదో అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నాను, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్దని చెప్పి రకరకాలుగా మాట్లాడావు. ఎస్, నేను అడుగుతున్నా, నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ నిజంగా నీ ఒంట్లో చీము నెత్తురు పారుతుంటే నా గురించి ఒక కామెంట్ చేసావు. నిన్న ఏమన్నావు? సిబిఐకి సంబంధించి కోర్టులో సంబంధించినటువంటి కేసులు ఫైళ్లు మాయం చేశాడు గోవర్ధన్ రెడ్డి అన్నాడు. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, పౌరుషం ఉంటే, రోషం ఉంటే, నీ ఒంట్లో పారేది చీము నెత్తురైతే నేను కోర్టుకు వెళ్ళి సిబిఐకి విచారణకు సిద్ధం అని చెప్పి దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది. నీకు ఇవన్నీ నేను చెప్పినవి ఏ ఒక్కటున్నా సరే, నువ్వు ఈరోజు కోర్టు ముందుకు వెళ్ళి నీ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నీతిగా వ్యవహరించాను, నేను అవినీతికి పాల్పడినట్టుగా నా మీద సిబిఐ విచారణ జరపండి అని కోరేటువంటి దమ్ము, ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎస్, నా మీద ఒక అభియోగం వచ్చింది. నువ్వు మాట్లాడవు, ఇలాంటి పనికిమాలినోడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు
కోర్టు నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చి ఏమడిగింది? సిబిఐ వేయాలనుకున్నాం, అభ్యంతరం అంటే ఆహ్వానిస్తున్నామని చెప్పి కోర్టుకు చెప్పా. మీడియా సమావేశంలో చెప్పా. నాకు ఆ ధైర్యం ఉంది. నీకు ఆ ధైర్యం ఉంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడికి నీకు ఆ ధైర్యం అనేటువంటిది నీకుంటే, నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉంటే, నేను తప్పు చేయలేదు కాబట్టి సిబిఐ విచారణకు సిద్ధపడ్డా. నువ్వు పదే పదే మాట్లాడవు. నేను ఈరోజు మాట్లాడుతున్నా. నువ్వు తప్పు చేయనటువంటి వాడివైతే, నువ్వు నిజంగా నీతిమంతుడివైతే, నువ్వు నిజాయితీపరుడివి అయితే, రేపు కోర్టుకు వెళ్ళి నా మీద సిబిఐ విచారణ జరపండి అని చెప్పి నీ మీద నువ్వు సిబిఐ విచారణ జరిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సమాధానం చెప్పు. చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు అవినీతిపరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలి. ఇదిగో వీడు అవినీతిపరుడు, ఏదో వ్యవస్థల్ని మేనేజ్, నేను వ్యవస్థల్ని మేనేజ్ చేయమని చెప్పరా, ధైర్యంగా చెప్ప కోర్టుకి. హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ముందు అడ్వకేట్ని నియమించి, ఎస్ మీరు చేసినటువంటి వాటి ఏదన్నా ఉంటే నా మీద సిబిఐ విచారణ జరిపించుకునేదాన్ని నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశాను. కనీసం నువ్వు విచారణని, నీ మీద ఇన్ని అవభేదాలు ఉన్నాయి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, కుంభకోణం జరిగితే దానికి సంబంధించి నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు. సుప్రీంకోర్టు ఎక్కడ నీకు ఏది చెప్పాడు? సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట అని. ఎక్కడ ఊరట ఇచ్చారు? ఏ రకమైనటువంటి ఊరట ఇచ్చారు? ఏమి నీకు ఊరట లభించింది? అంటే నిన్ను అరెస్ట్ చేయడం సక్రమం అన్నారు, నిన్ను రిమాండ్కి పంపించడం సక్రమం అన్నారు, తప్పు జరిగిందన్నారు, నేర తీవ్రత ఉందన్నారు. కేవలం 17A అనేటువంటిది సాంకేతికంగా ఉండేటువంటి దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు తప్ప చంద్రబాబుని అరెస్ట్ చేయడంలో కానీ, చంద్రబాబు నాయుడు మీద విచారణ జరగడంలో కానీ, లేదు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదు కానీ ఎక్కడ ఏ కోర్టు చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పలేదే. అటువంటిది నువ్వు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. రకరకాలైనటువంటి మాట నిన్ను నువ్వు మాట్లాడుకుంటున్నావు తప్ప, నీకు నువ్వు ఊరట కలిగించుకుంటున్నావు తప్ప, ప్రజల్లో నాకు ఊరట కలిగిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు ఎక్కడ ఊరట కలిగింది? కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి స్కిల్డ్ కుంభకోణం ఉంది. ఎస్, ఏది కోరుకుంటావో కోరుకో. రాజకీయాల్లోకి రాకముందు నీ పరిస్థితి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి విధానం, వీటి మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావా? లేదు స్కిల్డ్ కుంభకోణం మీద సిబిఐ విచారణకు సిద్ధపడతావా? ఔటర్ రింగ్ రోడ్డు మీద సిబిఐ విచారణకు సిద్ధపడతావు? దేని మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావు చెప్పి నీ పాతివృత్యాన్ని నిరూపించుకో, నీ నిజాయితీని నిరూపించుకో. అంతేగాని నువ్వు ఈరోజు వచ్చి ఆయన దొంగ, ఈయన దొంగ, నిన్ను మించినటువంటి దొంగ, నిన్ను మించినటువంటి లుచ్చ, నిన్ను మించినటువంటి లోపరు ఈ రాష్ట్రంలో ఎవరుండారు చెప్పు? ఎన్ని రకాలుగా, ఏ రోజైనా నీ జీవితంలో నీ బ్రతుక్కి ఒంటరిగా రాజకీయాల్లో పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యం ఈరోజు చెప్తున్నావు నాకు విశేషమైనటువంటి ప్రజాదరణ ఉందన్నావు. అంత విశేషమైనటువంటి ప్రజాదరణ నీకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, నాకు విశేషమైనటువంటిది ఉంది అంటే అంత ప్రతిభ ఉంటే నీకు ఈరోజు ఎందుకు మెక్కిన బాజాబాజింత్రులు అందరూ దేనికి? పక్కన ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరం కలిసి పోటీ చేస్తాం, ఇంకా ఎవరన్నా ఉంటే నాన్ని కలుపుకుంటానని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు బలహీనుడు కాబట్టి, అసమర్థుడు కాబట్టి, అవినీతిపరుడు కాబట్టి, ఆశ్రిత పక్షపాతంతో రాష్ట్రాన్ని పరిపాలించావు కాబట్టి, ఈరోజు నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి, ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం లేదు కాబట్టి, ప్రజలు అండలేరు కాబట్టి నువ్వు ఏదో రా కదలరా అని మీటింగ్ పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేచిపోయి మాకు డబ్బులు ఇస్తే మేము పోతాం, ఎందుకు మమ్మల్ని సేపు నిలబెట్టారు, మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి గొడవ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి నువ్వు బ్రహ్మాండంగా జరిగింది, బ్రహ్మాండంగా కదిలొచ్చారు, చప్పట్లు కొట్టండి. ఎందుకు కొట్టాలి చప్పట్లు? నీకు ఏం జరిగితే అనేక సందర్భాలు చెప్పావు. నీ ఆలోచన విధానం ఏ విధంగా కాదు. ఈరోజు నువ్వు చెప్పావు వ్యవసాయానికి పెద్దపీట వేశానని. నేను నీకు ఛాలెంజ్ విసిరా, వ్యవసాయానికి సంబంధించి నీ హయాంలో ఏం జరిగిందో నా హయాంలో ఏం జరిగిందో నేను ఛాలెంజ్ చేస్తున్నా, సిద్ధమైన మరలా ఇంకోసారి ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు. ఎవడో ఓరకొక్కల చేత మురిగిచ్చాడు, ఓరకొక్కల చేత కాదు, నువ్వు నీ హయాంలో జరిగినటువంటి వ్యవసాయం మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా మరొకసారి నీకు సవాల్ విసురుతున్నా. నీకు ధైర్యం ఉంటే వ్యవసాయానికి సంబంధించి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం నిర్ణయాలు తీసుకునేటువంటి దాని మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే తేదీ స్థలము సమయం కేటాయి నువ్వు కనుక ప్రకటిస్తే దాని ప్రకారం వచ్చి ప్రజల సమక్షంలోనే ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవసాయానికి సంబంధించి మాట్లాడతాం. పోతే పరిశ్రమలకు సంబంధించి నువ్వు చెప్తే నోరు తెరిస్తే మాట్లాడేది కియా. ఏది మాట్లాడు, కూర్చున్నావా కియా, నిలబడ్డావా కియా, అన్నం తిన్నావా కియా, పడుకున్నావా కియా, మంచినీళ్ళు తాగావా కియా, మూసుకున్నావా కియా, తెరుచుకున్నావా కియా, ఇంక వేరేది ఏదైనా మాట్లాడుతున్నావా? మాట్లాడితే కియా పరిశ్రమ యాజమాన్యం ఒక లేఖ రాసింది. ఆ లేఖని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించారు. వాళ్ళు ఏమని రాశారు? మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం అనేటువంటిది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది, అది కొనసాగింది. మీ నేతృత్వంలో కూడా
మీ నాయకత్వంలో కూడా మీ పరిపాలనలో కూడా అటువంటి సపోర్ట్, అటువంటి ఇది మాకు కావాలి అని చెప్పి మీ మద్దతు మాకు ఇవ్వండి. మరిన్ని పరిశ్రమలు మరింత దీన్ని విస్తృతపరచడానికి, అభివృద్ధి పరచడానికి మీరు తోడ్పాటును అందించండి అని చెప్పి స్వయంగా దానికి సంబంధించినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లేఖ రాయడం జరిగింది. ఇవన్నీ నేనే తెచ్చా, వ్యవసాయం నేనే చేశా, పరిశ్రమలన్నీ నా వల్ల వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. నేను 1,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చా, లక్షల మందికి ఉద్యోగాలు. నువ్వు 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తే, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిన్ను చెప్పుతో కొట్టి పంపించారు జనం? ఎందుకు 23 స్థానాలు వచ్చాయి? ఎందుకు నువ్వు మరలా గెలవలేకపోయావు? అంత దారుణంగా ఎందుకు ఓడిపోయావు నువ్వు 3 ఎంపీలు 23 ఎమ్మెల్యేలతో? కారణం జరిగినటువంటి లోపాలు, నువ్వు చేసినటువంటి విధానం, నీ పరిపాలన తీరు చూసే ప్రజలు నిన్ను చేసేయించుకున్నారు, అసహించుకున్నారు, పనికిరావు అనుకున్నారు, తరివేశారు. నిన్ను ఎందుకు తరివేశారనేది మాట్లాడకుండా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఎవరు దొరికితే వాళ్ళ మీద విమర్శించడం పోని. నీ అంత నీతివంతుడు, నిజాయితీవంతుడు అని అనుకునే దానికి నీ అంతటి నువ్వు అనుకోవాలి. కానీ నీకు ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చారా? నువ్వేమన్నా నీతివంతుడివా, నిజాయితీవంతుడివా? నీ బ్రతికెట్టాంటిది అనేటువంటిది చిత్తూరు బస్టాండ్లో తెలీదా, చిత్తూరు రైల్వే స్టేషన్లో తెలీదా, తిరుపతి రైల్వే స్టేషన్లో తెలీదా? నీ బ్రతికెట్టాంటిది అనేది నువ్వు ప్రత్యేకంగా చెప్పి ప్రతి ఒక్కరిని మాట్లాడాలని నువ్వు వీళ్ళు అట్టాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్టాంటి వాళ్ళు. నీకన్నా దొంగ, నీకన్నా దగులుబాజీ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? అదేవిధంగా మళ్ళీ చెప్పాడు, మొత్తం ఈ హబ్ చేస్తామనుకున్నా చేయలేకపోయా, అవకాశం వస్తే మళ్ళీ చేస్తా. అందుకే నేను చెప్పా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాలను వదిలేసావు, పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశా, ఐటీని డెవలప్ చేశామన్నావు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చా, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చా, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించా అని ఏ రోజైనా చెప్పగలిగావా? లేదే. మరలా రాష్ట్ర విభజన తర్వాత మొత్తం ఏ విధంగా అయితే నువ్వు ఆ రోజు ప్రవర్తించావో, అమరావతి అని చెప్పి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, అమరావతి రాజధాని దగ్గర నుంచి అన్నిటిలో కుంభకోణాలకు పాల్పడి అమరావతి 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 అని అమరావతి జపం చేస్తా ఏ విధంగా అమరావతిని అడ్డు పెట్టుకొని దోచుకు తినాల, బంగారు బాతలాగా అమరావతిని మార్చుకోవాలనేటువంటి ఆలోచన చేసావు తప్ప ఏ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా గ్రామీణ ప్రాంతాల గురించి, గ్రామంలో ఉండేటువంటి నిరుద్యోగుల గురించి, గ్రామంలో ఉండేటువంటి రైతుల గురించి, వ్యవసాయాన్ని గురించి ఎప్పుడైనా నీ జన్మలో నువ్వు ఆలోచించినటువంటి నేపథ్యం ఉందా? ఆలోచించినటువంటి సంఘటనలు ఉన్నాయా? కాబట్టి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో ఇప్పుడు ఏదైనా సరే రకరకాలైనటువంటి చెప్తున్నావు. నీ జీవితంలో ఒక్కటైనా స్వతహాగా ఇదిగో నేను ఇది ప్రజలకు ఇస్తాను అని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? ఒక్క సంక్షేమ పథకం, నీ మార్క్ సంక్షేమ పథకం, చంద్రబాబు నాయుడు మార్క్ సంక్షేమ పథకం ఇదని చెప్పడానికి ఏదన్నా ఉందా? ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు అమ్మఒడికి, నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చాడు వైఎస్ఆర్ రైతు భరోసా, నేను 20,000 ఇస్తా. అక్కడ కర్ణాటకలో మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు, తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు, నేను కల్పిస్తా. నీ స్వతహాగా నీ తెలివితేటలు, నీ బుర్ర ఏ రోజైనా ఉపయోగించి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆలోచన చేసి వాటికి అనుగుణంగా ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా, ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడు, ఎంత సమర్థవంతంగా వాటిని అమలు చేశాడు, నీ హయాంలో నువ్వు ఎన్ని చెప్పావు, నువ్వు ఎన్ని అమలు చేసావు అనేటువంటి దాని మీద చర్చకు వస్తావంటే దాని గురించి మాట్లాడు. నేను బ్రహ్మాండంగా చేస్తే ఎందుకు నువ్వు ఓడిపోయావు, ఎందుకు నిన్ను తరిమి కొట్టారనేటువంటి దానికి సమాధానం చెప్పలేవు. కాబట్టి నువ్వు వచ్చావు, నీ విధానాలు మాట్లాడుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఏమి చేసావో చెప్పుకో, ఏం చేయాలనుకున్నావో చెప్పుకో. వీడిని పక్కన పెట్టి ఏమి చేసావో చెప్పుకోలేనటువంటి అసమర్థుడివి, అవినీతిపరుడివి, ఏమి చేస్తావో స్పష్టత లేనటువంటి వాడివి. నువ్వు ఎంతసేపటికి నిద్రలేస్తే నువ్వు జనం కోసం పని చేస్తానంటున్నావు. జనం కోసం ఎట్ట పని చేసావు? జనం కోసం పని చేయటంలో నువ్వు కేవలం వర్గం కోసం పనిచేస్తున్నావు. జనం కోసం పనిచేసేటువంటి వాడు ఉంటే దాని తీరు వేరుగా ఉంటుంది. వర్గాలు ఉండాలా, ఆ వర్గంలో ఒక వర్గం నాకు ఓటు వేయాలి. నువ్వు ఏ రోజైనా సరే అధికారం కోసం పనిచేసావా, ఆదాయం కోసం పనిచేసావా? అధికారం కోసం పనిచేసావు తప్ప అభివృద్ధి కోసం ఏ రోజు పని చేయలేదే, ఏ రోజు ఆలోచన చేయలేదు. అధికారంలోకి రావాలా, నేను ఆదాయం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేసావు తప్ప అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? అభివృద్ధి అవినీతి మీద చర్చ జరిగితే నీ అవినీతి బయటపడుతుంది తప్ప నీ హామీలో జరిగినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉందంటే అది శూన్యం అనేటువంటి విషయాన్ని నువ్వు ఒప్పుకోగలవా? కాబట్టి నువ్వు వచ్చావు, నీ విధానాలు ఏదో నువ్వు చెప్పుకుంటా మాకు అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా మాట్లాడటం, మమ్మల్ని గురించి మాట్లాడటం, నువ్వు వచ్చింది దేనికి? నువ్వేమి చేసావో చెప్పుకోలేక మమ్మల్ని తిట్టిపోవడానికా?
దానికోసం అంతమందిని తీసుకొచ్చి అంత డబ్బులు ఖర్చు పెట్టి కూలీలు ఇచ్చి కూలోళ్ళందరిని తరలించి వాళ్ళందరి దగ్గర నువ్వు రకరకాలుగా ముందుగానే ఏం మాట్లాడాలో చెప్పి వాడెవడో పనికి మళ్ళీ ఉడతలు పట్టేవాడు కూడా వచ్చి ఇదిగో ఈ విధంగా చెప్పారంటే సర్వేపల్లి ఈ విధంగా జరిగింది, గోవర్ధన్ ఈ విధంగా చెప్పని చెప్పి ఉడతలు పట్టేవాడు ఒకటి పక్కన పెట్టుకొని నీ పక్కన ఉండేవాడు ఎవడైనా మంచివాడు ఒకటి చూపి ఉడతలు పట్టేవాడు, పాములు పట్టేవాడు, కప్పలు పట్టేవాడు, వీడు తప్ప ఎండ్రకాయలు పట్టేవాడు తప్ప ఒక్కడైనా మంచివాడు వీడు సన్మార్గుడు అనేటువంటి వాడు, నీతి నిజాయితీ అనేటువంటి వాడు వీడు అనేవాడు ఒకటి చూపించి ఎవడు ఉండడు. ఎందుకంటే దొంగ పక్కన దొంగలే ఉంటారు, మంచివాడు ఎందుకు ఉంటాడు దొంగ పక్కన? నీ చెవుల్లో మాట్లాడే వాళ్ళందరూ ఎదవలు. రకరకాలుగా నీకు ఏదో ఉండి లేని చెప్తే వీడు ఎదవ ఏదైనా మాట్లాడతాడు, విజ్ఞత లేనటువంటి వాడు. కాబట్టి చెప్తే సరిపోద్దని చెప్తే నువ్వు మైకేల్ జాక్సన్ లాగా తగిలించుకొని కాగితం ఒకటి రాసుకొని వచ్చి ఈ పక్క ఆ పక్క బ్రేక్ డ్యాన్స్ చేస్తా, తిరిగి చేతులు చూపిస్తా, ఏళ్ళు చూపిస్తా, నీ హాహాకారాలు. కాబట్టి మేము కోరుకునేది నువ్వు చేసుకున్నటువంటివి చేసుకో. ఎన్నికలు వచ్చాయి, ఎట్టా మరలా రేపు ప్రజలు తిరిగి చెప్తారు. నువ్వు దాని గురించి ఎన్నికల సభగా మార్చుకోగానే వచ్చిన వాడిని విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చెప్పకూడనటువంటివి, ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడకూడనటువంటిది, ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలా. అవన్నీ మర్చిపోయి ఏదో రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎటుందంటే నీకు అధికారం కోల్పోయిందనేటువంటి బాధ, అధికారం పోయిందనేటువంటి దుగ్ధ కనపడుతుంది తప్ప మరలా అధికారం వస్తుందో లేదో అనేటువంటి ఆతృత, ఆవేదన, ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయాలనేటువంటి లక్ష్యంగా నువ్వు మాట్లాడుతున్నావు, పనిచేస్తున్నావు తప్ప ఎక్కడా కూడా నీ మాటలకు సంబంధించి జనం నిన్ను మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు, జనం నిన్ను ఆలకించడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే మోసానికి మరో రూపం చంద్రబాబు అనేటువంటిది అర్థమైపోయింది, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి నిన్ను మాట్లాడేదాన్ని విశ్వసించే దాంట్లో ప్రజలు లేరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము నిన్ను జరిగినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ విషయంలో మీదైనా సరే చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు సవాల్ విసురుతున్నాం. నీ ఊర కుక్కలను పెంపుడు కుక్కలను మురిగించడం కాకుండా ధైర్యం దమ్ము ఉంటే నేరుగా నువ్వురా, నేను మరలా కట్టుబడున్నా, నీకు ధైర్యం ఉంటుందని నేను అనుకోవటంలా, నువ్వు నీతిమంత్రి అని నేను అనుకోవటంలా, నువ్వు అవినీతి పరుడు నువ్వు ఒప్పుకుంటున్నావు. ఒకవేళ నువ్వు నీతిమంత్రి అని చెప్పుకోదలుచుకుంటే నీ మీద వచ్చినటువంటి అభియోగాల మీద సిబిఐ విచారణ జరిపించుకోవడానికి నువ్వు సిద్ధమా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను.